హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాసియా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం 1 to 3 మంత్స్కి సరిపోయే కుల్ అన్నమాట. సో ఇది కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇలాగా నేనైతే ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను. ఇలాగ పొడవుగా ఉంటుంది కదా, సో దీన్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. తర్వాత టేప్తో మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం. ఇక్కడ నేను ఓపెన్స్ ఉన్నాయి కదండి. తర్వాత ఈ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉంటుంది. ఈ ఫోల్డింగ్ సైడ్ నుండి మాత్రమే మీరు మెజర్ అనేది తీసుకోవాలి. నాకు వచ్చేసి టోటల్గా 35 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. క్లాత్ కూడా డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ సైడ్ నుండి ఇలాగా ఓపెన్ సైడ్కి మార్జిన్ అనేది పెట్టేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా మార్జిన్ పెట్టేసుకొని నాకు ఇక్కడ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. యాక్చువల్గా నాకు 5 ఇంచెస్ అయితే సరిపోతుంది కుల్లా మొత్తానికి. సో 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు అంటే 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్కి వెళ్ళిపోతుంది, ఇంకో 1 ఇంచ్ ఏమో ఎప్పుడైనా చిన్నగా అయినప్పుడు ఇప్పుకోవడానికి యూజ్ అవుతుంది కదా. సో అలాగా పట్టి అనేది వస్తుందండి మధ్యలో, దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ అనమాట. సో ఇలాగా కటింగ్ చేసేయండి. ఇంకా పైన మనకు మెయిన్ క్లాత్ అనేది కంప్లీట్. ఇంకా సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, సో దాన్ని మనం పిల్లలకి కట్టడానికి థ్రెడ్ అనేది అవసరం ఉంటుంది కదా నాడలాగా. సో దానికోసం 1 ఇంచ్ మెజర్ తీసుకొని ఇలాగా స్ట్రైట్గా కటింగ్ అనేది ఇచ్చేయండి. ఇది మెజర్ ఎంత తీసుకోవాలి అనేది నేను స్టిచ్ చేసేప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఒక 25 ఇంచెస్ అయితే నేను ఫోల్డింగ్ సైడ్ నుండి మార్జిన్ పెట్టుకుంటున్నాను, లేదంటే 2 పీసెస్ ఓపెన్ అయి వస్తాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా వేస్ట్ క్లాత్ ఉంది కదా, దీన్ని మినిమం ఒక 3 ఇంచెస్ చూసుకొని బాక్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కుల్లాకి జాయింట్ వస్తుందండి. ఒక 3 ఇంచెస్ బాక్స్ షేప్ అనేది మనము 3 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలాగ వెడల్పు చూసినాను కూడా హైట్ చూసినాను కూడా 3 ఇంచెస్కి ఉండాలన్నమాట మినిమం. ఇలాగ 3 పీసెస్ మీరు కట్ చేసుకొని పెట్టేసుకోండి, ఓకేనా. సో ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇంకా కంప్లీట్ అండి కటింగ్ అనేది. మనకి ఇలాగా 3 సెట్స్ అయితే సరిపోతుందన్నమాట. సో ఇలాగ స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి నేను ఇలా థ్రెడ్ తీసుకున్నాం కదండి క్లాత్, దీన్ని ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇలా చివర్లు 2 కూడా సమానంగా ఫోల్డ్ చేసి మధ్యలో నుండి ఇంకోసారి ఫోల్డ్ చేయండి ఇలాగా, ఓకేనా. ఇది నాడ కోసం యూజ్ అవుతుంది. సో అటు ఇటు సమానంగా చేసేసి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తే కరెక్ట్గా సన్నగా నీట్గా వస్తుంది. సో ఇలాగా మీకు రఫ్ చేసేసి చివరి వరకు కూడా వేసేయండి సేమ్ మెజర్తో. ఇది చివరికి వచ్చేసరికి ఇలాగ లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా మధ్యలో నుండి ఫోల్డ్ చేసేసి రఫ్ చేసేస్తే కంప్లీట్. ఇంకా తర్వాత మనం ఈ 3 పీసెస్ చిన్న చిన్నవి తీసుకున్నాం కదా, వాటిని ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇలాగా 1/2 ఇంచ్ మెజర్తో స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇక్కడ 4 సైడ్స్ కూడా మీరు ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చివర్లు రాగానే ఇలాగా ఎడ్జ్లో పాదాన్ని పైకి లేపి నీడిల్ని దింపేసి మీరు క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ప్రతి మూల దగ్గర కూడా ఇలాగ నీడిల్ని కిందికి దింపేసి క్లాత్ని సెట్ చేసుకున్న తర్వాతనే మీరు ఇలాగ స్టిచ్ అనేది 4 సైడ్స్ కూడా వేసేయండి ఇలాగ. సో మిగిలిన క్లాత్ ఉంది కదండి, అవి 2 జాయింట్స్ వస్తాయండి. ఇది సింగిల్గా మనం జాయింట్ చేసుకున్నాం కదా, అది 2 సైడ్స్ 2 పెట్టేసి జాయింట్ చేసేయాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ సైడ్స్ ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ మెజర్లో స్టిచ్ అనేది 2 సైడ్స్ కూడా వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా లోపలికే వెళ్ళిపోవాలండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. సో రైట్ సైడ్లో మనము పైన పిల్లలకి మధ్యలో కుట్ట అనేది వస్తుంది కదండి, ఎప్పుడైనా చిన్నగా అయినప్పుడు ఇది విప్పుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి మినిమం ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఉండాలన్నమాట. సో ఇలాగా 1/2 ఇంచ్ మెజర్ తీసుకున్న తర్వాత మీకు ఈ సైడు ఓపెన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాగ ప్యాక్ ఉన్న సైడ్ మాత్రమే మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి, ఓకేనా. మీకు ఇది ఎంతవరకు ఉంటే అంతవరకు వేసేసుకొని స్టార్టింగ్ ఎండ్ కూడా రఫ్ అనేది చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలాగ ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా నేను చూపిస్తున్న సైడ్ ఫ్రంట్ వస్తుందన్నమాట.
ఇది దీనికి ఇలాగా ఫోల్డింగ్ అనేది ఇవ్వండి. ఇలా రిటర్న్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా లోపలికి మనం సైడ్స్ ఎంత అయితే మార్జిన్ పెట్టుకున్నామో ఇది కూడా అంతే మార్జిన్ వేసేయండి. స్టిచ్ అనేది వేసేయండి. ఇలాగ రఫ్ చేసి నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ చేసేయండి ఇంకా. సో ఇప్పుడు కుచ్చులు తీసుకుందాం. ఇక్కడ కరెక్ట్ 1 ఇంచ్ ఇలాగా మార్జిన్ చూసుకోండి. 1 ఇంచ్కి ఇలాగా మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ కుచ్చులు స్టార్ట్ చేస్తారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ సైడ్ నుండి స్టార్ట్ అనేది చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ మెజర్లో ఉండాలన్నమాట. ఓకేనా? రఫ్ చేసి తీసుకోండి. స్టార్ట్ చేసేప్పుడు ఇలాగా ప్రతి కుచ్చు కూడా 1/2 ఇంచ్ అలా చూసుకుంటూ మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని డైరెక్ట్గా మనం 1 ఇంచ్కి మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్జిన్ పైన మాత్రమే మీ స్టిచ్ అనేది రావాలన్నమాట. ఓకేనా? అంత దూరం నుండి వస్తేనే వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలాగా హాఫ్ వరకు వేసుకున్నాను కదా, నాకు టోటల్గా 10 ఇంచెస్ అయితే కావాలి. సో ఇక్కడ నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఇంకా 3 ఇంచెస్ రావాలి కదా. అయితే ఈ మిగిలిన క్లాత్ మొత్తం 3 ఇంచెస్కి సెట్ చేసుకోవాలి నేను. సో అలాగా ఒకవేళ కొందరికి ఎక్కువే రావచ్చు, తక్కువే రావచ్చు. ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ టోటల్గా నేను మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మెజర్ అయితే చూస్తున్నాను. ఇక్కడ టోటల్గా నాకు 11.5, ఇక్కడ 10 చూపిస్తున్నాను కదా, ఇంత రావాలి. నాకు 11.5 అనేది వచ్చింది. సో 1.5 ఇంచ్ అనేది నాకు ఎక్స్ట్రా వచ్చింది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. సో ఇలాగా మనం కుట్టుకున్న థ్రెడ్ ఉంది కదండి, దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోండి. నాకు యాక్చువల్గా 10 ఇంచెస్ అయితే మార్జిన్ మినిమం లెంత్ అన్నమాట. 10 ఇంచెస్కి 5 ఇంచెస్ కదా. సో ఇలా క్లాత్ అది ఫోల్డింగ్ డబుల్ ఉంది కాబట్టి 5 ఇంచెస్కి నేను మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? సో 10 ఇంచెస్ అవుతుంది కదా ఇప్పుడు. అయితే ఈ ఎక్స్ట్రా నేను టోటల్గా 25 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే మధ్యలో 10 ఇంచెస్ అయితే అటు ఇటు కూడా నాడ పిల్లలకు కట్టడానికి మినిమం 7 to 8 ఇంచెస్ మధ్యలో ఉండాలన్నమాట. అప్పుడే సరిపోతుంది కరెక్ట్గా. అందుకని చెప్పేసి నేను టోటల్గా 25 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 10 ఇంచెస్కి నేను మార్జిన్ పెట్టుకున్నాను కదా, ఆ మార్జిన్ పైననే మీరు వేసిన కుచ్చు అనేది రావాలి. ఓకేనా? ఇలాగ కరెక్ట్గా మీరు కూడా 25 ఇంచెసే తీసుకోవద్దు, ఎందుకంటే పిల్లల లెంత్ని బట్టి ఉంటుంది. ఓకేనా? హైట్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. సో ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఈ మధ్యలో స్టిచ్ ఉంది కదండి మనం వేసింది, ఆ స్టిచ్ అనేది కరెక్ట్గా మనం కింద ఈ నాడ అనేది కిందికి పెట్టాలి. ఈ కింద ఈ స్టిచ్ వేసుకున్న దానిపైన ఈ నాడ అనేది ఇలాగ రావాలి. ఓకేనా? అర్థమవుతుంది కదా? కరెక్ట్గా దానిపైన వేసుకుంటూ మనం స్టిచ్ అనేది రావాలన్నమాట కింద. అయితే ఇక్కడ కుచ్చుళ్ళు ఫోల్డింగ్ అనేది అవుతుంటాయి, మీరు కరెక్ట్గా చూసుకుంటూ వేసుకోండి. అయితే నాకు ఇప్పుడు 1.5 ఇంచ్ ఎక్కువ వచ్చింది కదా, నేను కింద నాడని టైట్గా పట్టేసుకొని ఇక్కడ క్లాత్ని ముందు కనేస్తున్నాను. చూస్తున్నారా? ఇలాగ క్లాత్ని ముందు కనేసిన తర్వాత నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. కరెక్ట్గా మనం ఫస్ట్ ఎట్లా అయితే వేసుకున్నామో స్టిచ్, అదే విధంగా క్లాత్ని ముందుకి అనుకుంటూ నేను స్టిచ్ అనేది వేస్తున్నా. 1.5 నాకు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. ఒకవేళ మీకు తక్కువ వచ్చింది అనుకోండి, చివర్లో 1, 2 కుచ్చులు అనేవి తీసేసారనుకోండి, మీకు కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఓకేనా? మీకు తక్కువైనా ఎక్కువైనా ఈ పట్టి జాయింట్ చేయకముందే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, తర్వాత ఏం చేయలేము ఇంకా. సో ఇలాగా ఎండ్ వరకు వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ మార్జిన్ చేసుకుంది. సో దానికి సమానంగా పెట్టేసుకొని ఈ కుచ్చులు అనేవి ముందుకు జరిపేసి సరిగ్గా పెట్టేసేయండి. ఇంకా చివర్లు రఫ్ చేసేస్తే ఇంకా కంప్లీట్ అన్నమాట మనకి ఈ సైడ్. ఇప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చిందో లేదో, ఇలాగా చూసుకోండి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కాకపోతే ఎగ్జాక్ట్గా మాత్రం మనం తీసుకున్న లెంత్ ఉంటే సరిపోతుంది. ఇటు సైడ్ మాత్రం మనం 1/2 ఇంచ్ మెజర్ తీసుకుంటూ కుచ్చు అనేది పెట్టేసుకోండి. ఇలాగ నేను ఒక 1/2 వరకు అనేది ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వీటిని పైనుండి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. ఇలాగా
చివరి నుండి పెట్టేసి ఈ చివరికి వచ్చేసరికి నీడిల్ని దింపండి. దింపి ఈ పాదాన్ని లేపి ఈ క్లాత్ని ఇలాగ గుంజండి. అంటే టైట్గా గుంజేసేయకండి, ఇలాగ ముందుకు అనుకోండి. ఈ ఇక్కడ ఉంది చూడండి ఈ కుల్ల, దాన్ని రైట్ సైడ్ నుండి కొంచెం మూవ్ చేయండి. అప్పుడు మనకు రౌండ్ షేప్గా తిరుగుతుందన్నమాట. సో స్టిచ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ కరెక్ట్గా చూసేసుకోండి. నేను మొత్తం కూడా పెట్టలేను ఫ్రిల్స్, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, అందుకని చెప్పేసి ఇలాగ కొద్దిగా ఇంక అక్కడ వరకు కంప్లీట్ అయింది కదా, ఇలాగ కొద్దిగా నేను హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇది అందరికీ కరెక్ట్గా సెట్ చేయరాదు, అందుకని చెప్పేసి మీకు ఇలా ఈజీ వేలో మళ్ళీ కుర్చీలన్నీ పెట్టిన తర్వాత ఇప్పడం టైం వేస్ట్ అని చెప్పేసి ఇలాగ చూపిస్తున్నాను. లేదు మేము మొత్తం పెట్టేసుకొని కుట్టేసుకుంటామన్నా పర్లేదండి. సో ఇలాగ వన్ సైడ్ ఉంది కదా స్టిచ్ వేసేది, సో ఇలాగ ఇంత క్లాత్ మనకు మిగిలింది కదా, దాన్ని మొత్తానికి కూడా లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటూ మీరు అడ్జస్ట్ మొత్తం చేసేయాలన్నమాట. ఇలాగ కుట్టు వేసేప్పుడు మాత్రం హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోవాలి కంపల్సరీ, లేదంటే ఊడిపోతాయి తొందరగా. ఇలాగ లోపలికి అనుకుంటూ మీరు స్టిచ్ అనేది ఎడ్జ్ వరకు కూడా కంప్లీట్ చేసేయండి ఇలాగ. సో ఇదండి బ్యాక్ సైడ్ ఎలా వేసుకోవాలి ఈ పార్ట్ని అని చెప్పేసి ఇక్కడ రఫ్ చేసి బయటికి తీసేయండి. సో మనము 2 లేయర్స్ది కుట్టుకున్నాను చూడు, అది మాత్రం ఈ బ్యాక్ సైడ్ వచ్చేట్టు చూడాలి, ఓకేనా. తర్వాత 1 లేయర్ది ఒకటి కుట్టుకున్నాం కదా, అది వచ్చేసి లోపల సైడ్, బ్యాక్ సైడ్ లోపల సైడ్ అనేది పెట్టుకోవాలి. సో ఇలా ఎందుకు అంటే మనం వేసుకున్న స్టిచ్చెస్ అనేవి బయటికి కనపడకుండా నీట్గా కనిపించడం కోసం ఇలా వేస్తారు. అలాగే తొందరగా బ్యాక్ సైడ్ అనేది పాడవ్వకుండా కూడా వేసుకోవచ్చు. ఇలాగ మూలల దగ్గర కరెక్ట్గా నీడిల్ని దింపేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేయండి. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ సైడ్ నుండి మనము స్టిచ్ అనేది బయటికి తీసేప్పుడు ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ లెంత్లో ఇలాగ రెండింటిని దగ్గరకు అనేసి చివర్లు జస్ట్ జాయింట్ చేయండి. రెండు కూడా చివరి సైడ్ మాత్రం రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఇలాగ జాయింట్ ఇవ్వండి ఒక 1 ఇంచ్ లెంత్లో. ఎందుకంటే పిల్లలకి కుల్ల కట్టేప్పుడు వెనక గ్రిప్ అనేది బాగా ఆపేస్తుంది అన్నమాట. సో ఇలాగ వేసేయండి. ఇంక ఇది కంప్లీట్ అండి. సో చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. అలాగే ఈ సైజు కొందరు పిల్లలు చిన్న పిల్లలకే తల పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, దాన్ని అడ్జస్ట్ చేసుకొని కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లెంత్ కూడా కరెక్ట్గా తీసుకొని వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇదైతే కంపల్సరీ వస్తుంది 1 to 3 months బేబీస్కి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలా సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.